మనం కొన్ని డెకేడ్స్ వెనకకి వెళ్దాం. ఎక్కడైతే ఇంటెలెక్చువల్ బ్రిలియన్స్ ఉండేదో, ఏ ప్లేస్ లో అయితే అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉండేదో, ఈ నాలెడ్జ్ కోసం ఆల్ ఓవర్ వరల్డ్ గా అందరు విజిట్ చేసేవారు, ఆ యూనివర్సిటీ గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. ద లెజెండరీ నలంద విశ్వవిద్యాలయం. It is an ancient university which is best for decades. నలంద విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 5th సెంచరీలో స్టార్ట్ అయింది. ఇది జస్ట్ యూనివర్సిటీ మాత్రమే కాదు, ఇది ఒక ఇంటెలెక్చువల్ మెట్రోపాలిస్. ఈ యూనివర్సిటీని 12th సెంచరీలో నిజాం కి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆ యూనివర్సిటీని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాడు. అంత మూర్ఖత్వం దేనికో, దాన్ని ఎందుకు డిస్ట్రాయ్ చేశాడు, దాన్ని రీబిల్డ్ మళ్ళీ ఎవరు చేస్తున్నారు, ఆ యూనివర్సిటీకి ఉన్న మొత్తం కల్చర్, హిస్టరీ, ప్రజెన్స్ అంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బై ద వే, వెల్కమ్ టు నిఖిల్ టైమ్ క్యాప్స్. ఈ విశ్వవిద్యాలయాన్ని మొదలుపెట్టిన వ్యక్తి కుమారగుప్త గారు. ఈ యూనివర్సిటీకి మొత్తం దేశం నుంచి జ్ఞానం కోసం వచ్చేవారు. కుమారగుప్త గారు ఈ యూనివర్సిటీని చాలా గొప్పగా ఓపెన్ చేశారు. ఇది మన ఇండియాలో మొట్టమొదటి యూనివర్సిటీ, అంటే ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ అన్నట్టు. ఇది చాలా పురాతనమైన యూనివర్సిటీ. ఈ విద్యాలయంకి చైనీస్ పిల్గ్రిమ్స్, టిబెటన్ మాంక్స్, ఇండియన్ సాక్స్ వీళ్ళందరూ వాళ్ళకున్న ఇన్సైట్స్ ని, వాళ్ళకున్న నాలెడ్జ్ ని ఇక్కడ ఉండే వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళు కూడా నేర్చుకునేవారు. ఇక్కడ మాంక్స్ కోసం పెద్ద పెద్ద హాల్స్ ఉండేవి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఫిలాసఫీ, ఆస్ట్రానమీ, మెడిసిన్ ఇవన్నిటి గురించి డిస్కస్ చేసేవారు. ఇక్కడ 90 లక్షల కంటే ఎక్కువ బుక్స్ ఉండేవి. దీనికోసం ఒక పెద్ద లైబ్రరీ ఉండేది. ఇక్కడ కొన్ని గంటలు అందరూ చదువుతూనే ఉండేవారు. ఈ బుక్స్ ని, ఇందులో ఉండే స్క్రిప్ట్స్ ని చాలా గొప్ప విధంగా మ్యాన్స్క్రిప్ట్ చేశారు. ఈ ఫోటో చూడండి, అక్కడ ఆ భూమిపై లెక్క పెట్టలేనంత జ్ఞానం ఉండేది. ఇదే నలంద విశ్వవిద్యాలయం. ఈ నలంద అనే పేరుకి చాలా డీప్ మీనింగ్ ఉంది. నా అంటే నాట్ అని, అలాం అంటే ఎనఫ్ అని, దా అంటే టు గివ్ అని. ఇది సాంస్క్రిట్ లో నల్మంద అనేవారు, ఇంగ్లీష్ లో నలంద యూనివర్సిటీ. ఇందులో కొన్ని వేల టీచర్స్ తో 10,000 స్టూడెంట్స్ తో హ్యాపీగా సాగుతున్న యూనివర్సిటీకి మొదటి ప్రాబ్లం వచ్చింది. దీన్ని ఫస్ట్ అటాక్ ఆఫ్ నలంద యూనివర్సిటీగా పిలుస్తారు. ఈ ప్రాబ్లం కన్నా ముందు ఒక విషయం జరిగింది. హిన్స్ టాంగ్ అనే చైనీస్ కి సంబంధించిన వ్యక్తి ఈ యూనివర్సిటీకి వద్దాం అనుకుని ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు. అలా ఈ యూనివర్సిటీకి చేరుకోవడానికి చాలా టైం పట్టింది. అలా మొత్తానికి యూనివర్సిటీని చేరుకున్నాడు. అలా చేరుకొని గేట్ ముందు నిలబడి అక్కడ ఉండే విశాలమైన హాల్స్ ని, విశాలమైన యూనివర్సిటీని, అక్కడ ఉండే మొత్తం ప్లేస్ ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఈ విధంగా లోపలికి వచ్చి అక్కడ ఉండే స్టూడెంట్స్ తో ఫ్రెండ్షిప్ చేసి అక్కడ ఉండే క్లాసెస్ విన్నాడు, లాజిక్స్, మెడిసిన్, ఫిలాసఫీ గురించి. ఈ విధంగా అతని మైండ్ రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతుంది. అక్కడ ఉండే నాలెడ్జ్ ని అతను చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు. దీని తర్వాత మొత్తానికి చైనాకి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాక ఇక్కడ ఉన్న నాలెడ్జ్ ని, నేర్చుకున్న నాలెడ్జ్ ని చైనీస్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి అక్కడ ఒక బుక్ రాశాడు. ఇక్కడ ఉండే 5 years, ఇక్కడ చదివిన 5 years ఎక్స్పీరియన్స్ తో సియుకి అనే ఒక బుక్ ని రాశాడు. సియుకి మీనింగ్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ అని అర్థం. ఈ విద్యాలయానికి చైనా, కొరియా, జపాన్ నుంచి చాలా మంది విజిటర్స్ వచ్చేవాళ్ళు. ఇందులో 2,000 టీచర్స్ తో 10,000 స్టూడెంట్స్ తో హ్యాపీగా సాగుతున్న యూనివర్సిటీకి మొదటి ప్రాబ్లం వచ్చింది. ఇందాక చెప్పినట్టు ద ఫస్ట్ అటాక్ ఆఫ్ నలంద యూనివర్సిటీ. ఈ మూమెంట్ లో ఈ యూనివర్సిటీకి ఆర్యభట్ గారు హెడ్ గా ఉన్నారు. ఆర్యభట్ గారు నెంబర్స్ లో చాలా గొప్ప విద్య కలిగిన వారు. ఈక్లిప్స్, ప్లానటరీ ఆర్బిట్స్ ని టీచ్ చేయడంలో ఇతను ఒక గొప్ప స్పీకర్. అందుకే ఇతన్ని యూనివర్సిటీ యొక్క హెడ్ గా చేశారు. ఈ యూనివర్సిటీని కుమారగుప్త గారు రూలింగ్ చేసేవారు. ఇప్పుడే మొదటి అటాక్ జరిగింది. ఈ యూనివర్సిటీని సొంతం చేసుకుందామని సెంట్రల్ ఏషియా ట్రైబ్ వాళ్ళు ట్రై చేసి అటాక్ వచ్చారు. కానీ ఇది కుమారగుప్త గారు రూలింగ్ అని తెలియదేమో. కుమారగుప్త గారు అతనికి ఉన్న సైన్యంతో వీళ్ళందరినీ చంపేసి ఆ యూనివర్సిటీని సేవ్ చేశారు. ఇప్పుడు ఒక ప్లేస్ లో యుద్ధం జరిగినప్పుడు ఆ ప్లేస్ అంతా ఖరాబ్ అవుతుంది కదా, దీన్ని కుమారగుప్త గారు ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి రీబిల్డ్ చేశారు. ఇది 455, 467 మిడిల్ లో జరిగింది ఈ యుద్ధం. ఈ అటాక్ 5th సెంచరీలో జరిగింది. ఈ విధంగా మంచిగా రీబిల్డ్ చేసి ఆ యూనివర్సిటీ అంతా మంచిగా సాగుతుంది. ఈ మూమెంట్ లో మళ్ళీ సెకండ్ అటాక్ జరిగింది. ఈ సెకండ్ అటాక్ 7th సెంచరీలో జరిగింది. అంటే ఫస్ట్ అటాక్ 5th సెంచరీలో అయింది కదా, 5th సెంచరీ నుంచి 7th సెంచరీ, ఒక 2 centuries తర్వాత ఈ 7th సెంచరీలో సెకండ్ అటాక్ జరిగింది. ఈ మూమెంట్ లో దీన్ని హర్షవర్ధన్ గారు రూలింగ్ చేసేవారు. బెంగాల్ కు సంబంధించిన గౌడాస్ రాజవంశ్ అనే ఎంపరర్ వాళ్ళు దీన్ని ధ్వంసం చేసేసి ఆ ప్లేస్ నంతా మనం సొంతం చేసుకుందామని ట్రై చేసి యుద్ధంకి వచ్చారు. ఈ విధంగా యుద్ధం స్టార్ట్ అయ్యాక హర్షవర్ధన్ గారు ఇంకా వాళ్ళకు ఉన్న సైన్యంతో వీళ్ళందరినీ చంపేసి యూనివర్సిటీని మళ్ళీ సేవ్ చేశారు. కానీ ఈసారి కొంచెం ఎక్కువే డ్యామేజ్ అయింది. దీన్ని మళ్ళీ అక్కడ ఉండే స్టూడెంట్స్, అక్కడ ఉండే మాంక్స్ వాళ్ళందరూ మంచిగా దాన్ని రీబిల్డ్ చేశారు. ఈ విధంగా మంచిగా సాగుతుంది. ఇలా 7th సెంచరీ నుంచి 11th సెంచరీ వరకు హ్యాపీగా సాగుతుంది ఈ యూనివర్సిటీ. ఇలా హ్యాపీగా సాగుతున్న తర్వాత ఈ థర్డ్ అటాక్ కూడా స్టార్ట్ అయింది. ఈ థర్డ్ అటాక్ గురించి మీకు తెలవాలంటే దీనికంటూ ముందు ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ మీరు తెలుసుకోవాలి. 1193 AD లో ఈ థర్డ్ అటాక్ జరిగింది. బక్తియార్ ఖిల్జీ అనే వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి. ఇతనికి ఈ యూనివర్సిటీపై ముందు నుంచే
ఇక్కడ నుంచి నాలెడ్జ్ అంతా బయట దేశాలకు వెళ్తుంది, దీనికి అందరూ విజిటర్స్ వస్తున్నారు, దీన్ని ఎలా ఆపాలి అని చెప్పి దీనిపై ముందు నుంచే అతనికి ఈగో ఉండేది. ఏ విధంగా అయినా ఈ యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి. ఈ మూమెంట్ లోనే అతనికి ఒక దారుణమైన వైరస్ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే డాక్టర్స్ అందరూ చాలా గట్టిగా ట్రై చేశారు, కానీ ఇంత ట్రై చేసినా ఇతని హెల్త్ మంచిగా అవ్వట్లేదు. అప్పుడు ఈ బక్తియార్ ఖిల్జీకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి, నాకు నలంద యూనివర్సిటీలో ఒక వ్యక్తి తెలుసు, అతని పేరే శ్రీ రాహుల్ భద్ర గారు. ఈ విధంగా చెప్తుంటే అప్పుడు ఖిల్జీ ఇట్లా అన్నాడు, మన మతం కాని వారితో మనం వైద్యం తీసుకుంటే నాకున్న పేరేమవ్వాలి, నాకున్న విలువలేమవ్వాలి, ఇవన్నీ ఏ రకంగా ఖరాబ్ అవ్వద్దు అని చెప్పి అతను వైద్యాన్ని వద్దన్నాడు. ఇలా వద్దన్న కొన్ని డేస్ తర్వాత అతని హెల్త్ ఇంకా దారుణంగా అవుతుంది. రోజు రోజుకి ఇదే లాస్ట్ డే అన్నట్టు అవుతుంది. అప్పుడు ఇంకా వేరే దారి లేక అతను ప్రాణాలతో ఉండాలి కాబట్టి ఏ రకమైన దారి లేక అప్పుడు శ్రీ భద్ర గారిని పిలిపించారు. పిలిపించి అలా కొన్ని డేస్ లో అతను మంచిగా అయిపోయాడు. ఇతని వల్ల నాకు హెల్త్ మంచిగా అయింది అని చెప్పి హ్యాపీగా ఉండకుండా ఇతను హ్యాపీగా కొంచెం కూడా లేడు. ఇప్పుడు నేను మంచిగా ఉన్నది ఇతనికి ఉన్న నాలెడ్జ్ వల్లే. ఆ నాలెడ్జ్ అంతా ఈ నలంద విశ్వవిద్యాలయం నుంచి వస్తుంది, ఎట్లయినా సరే ఈ విశ్వవిద్యాలయాన్ని డిస్ట్రాయ్ చేసేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు. ఈ విధంగా కొన్ని సెంచరీస్ అయిపోయినాయి. కొన్ని సెంచరీస్ తర్వాత ఈ విధంగా కరెక్ట్ టైం చూసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళంతా అటాక్ చేసి అక్కడ ఉండే మాంక్స్ ని, స్టూడెంట్స్ ని, అక్కడ ఉండే బుక్స్ ని, లైబ్రరీస్ ని అందరినీ చంపేసి డిస్ట్రాయ్ చేసేసాడు. అక్కడ ఉండే వాళ్ళందరినీ చంపేశాడు, కానీ అక్కడ ఉండే బుక్స్ కొన్ని నెలలు కాలుతూనే ఉన్నాయి. అలా కొన్ని నెలల తర్వాత ఈ విధంగా అక్కడ ఉండే మొత్తం యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేసేసాడు. దీని తర్వాత అబ్దుల్ కలాం గారు దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయమని చెప్పారు. అలా కొన్ని ఇయర్స్ కి రీబిల్డ్ చేద్దామని రీబిల్డింగ్ స్టార్ట్ అయింది. దీన్ని రీబిల్డ్ చేద్దాం అనుకుని కొన్ని సెంచరీస్ అయిపోయింది. అలా మళ్ళీ నలంద విశ్వవిద్యాలయాన్ని రీబిల్డ్ చేశారు. అలా కొన్ని సెంచరీస్ అయిపోయినాయి. దాని తర్వాత ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ రివైవ్ అవుతుందంటే, ఈ నలంద విశ్వవిద్యాలయం ఎక్కడైతే డిస్ట్రాయ్ చేశారో ఆ ప్లేస్ కి కొంచెం దూరంలో మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. దీన్ని నలంద యూనివర్సిటీగా కాకుండా ఇప్పుడు మోడల్ యూనివర్సిటీగా పిలుస్తున్నారు. రాజ్గిర్ లో 2000s లో అనుకొని 2006 లో స్టార్ట్ చేశారు. ఇదంతా బీహార్ లో అవుతుంది. దీనికి ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కూడా ఉంది. 2014 లో అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. దీన్ని ఎవరు రీబిల్డ్ చేస్తున్నారంటే, దీనిలో చాలా మంది కొలాబరేషన్ ఉంది. ఇండియన్ గవర్నమెంట్, ఇంకా చైనా, జపాన్, సింగపూర్, ఇంకా ఈ స్టేట్స్ కి సంబంధించిన గవర్నమెంట్స్ అందరూ కొలాబరేట్ అయ్యి దీన్ని రీబిల్డ్ చేశారు. అలా 2010 లో ఇండియన్ ప్రెసిడెంట్ ప్రతిభా పటేల్ గారు దీన్ని అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. అప్పట్లో నలంద విశ్వవిద్యాలయం ఎలా ఉండేదో అలానే సేమ్ డిజైన్స్ తో, ఏన్షియంట్ డిజైన్స్ తో స్టార్ట్ చేశారు. ఈ మోడర్న్ విశ్వవిద్యాలయం మళ్ళీ రైజ్ అవుతుంది. అన్ని విధాలుగా చదవడానికి, అక్కడ ఉన్న నాలెడ్జ్ ని, ఫ్యూచర్ ని బెటర్ చేయడానికే ఈ మోడర్న్ యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. సో ఇది అంతా కంప్లీట్ హిస్టరీ ఆఫ్ నలంద విశ్వవిద్యాలయం. రాబోయే తరాలకు కూడా ఈ విద్యాలయం ఉండే నాలెడ్జ్ చాలా ఎక్స్పెండ్ అవ్వాలి. ఈ యూనివర్సిటీకి ఉన్న మొత్తం హిస్టరీ మీతో చెప్పినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎండ్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. మరి ఇంకో వీడియోలో కలుద్దాం. జై హింద్.